అండ్ అందరికీ నమస్తే. ఎస్ఎస్జి నర్సరీకి స్వాగతం. ఈరోజు మనం జామ మొక్కల గురించి అయితే చెప్పుకుంటున్నాం. మన దగ్గర సేల్కి అయితే తైవాన్ జామ మొక్కలు ఉన్నాయి. ఇవి మనకి చూడండి చాలా హైట్ అయితే పెరిగాయి, కానీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావట్లేదు. ఈరోజు మనం దీన్ని ప్రూనింగ్ అయితే చేసుకుందాం. ఏ విధంగా ప్రూనింగ్ చేయాలనేది మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ నుంచి ఒక 4 నుంచి 5 ఇంచుల కొమ్మని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ప్రూనింగ్ అనేది చేసుకుంటే మనకి ఇగోండి ఈ విధంగా మళ్ళీ కొత్త చిగురు అనేది వచ్చి బడ్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఈ మొక్కను కూడా చేసుకున్నాం. చూడండి, ఈ మొక్క కూడా మనకి గ్రోతింగ్ అయితే ఉంది, కానీ ఫ్లవరింగ్ అయితే లేదు. ఈ విధంగా చూడండి ప్రూనింగ్ చేసుకున్నాం కదా, ఇది మనం ముందు ప్రూనింగ్ అయితే చేసుకోవడం జరిగింది కాబట్టి కొత్త బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే కొత్త చిగురు కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ మొక్క కూడా చూడండి, దీనికైతే ఆల్రెడీ ప్రూనింగ్ చేసాం. బడ్స్ వచ్చి రాలిపోయి ఇవ్వండి, ఇక్కడ మళ్ళీ కొత్త బడ్స్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా ఇప్పుడు దీనికి మనము ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవాలి. మన దగ్గర పెద్ద మొక్క అయితే ఉంది, దానికి ఒకసారి ఏ విధంగా ఉందో ఫెర్టిలైజర్స్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. మన దగ్గర ఈ ప్లాంట్ అయితే 18 ఇంచు గ్రో బ్యాగ్లోకి 1 ఇయర్ బ్యాక్ అయితే వేసుకున్నాం. దీన్ని కూడా మనం మన హార్డ్ ప్రూనింగ్ అయితే చేసాము. హార్డ్ ప్రూనింగ్ చేసి దీనికైతే ఒకసారి ఎరువులు అనేవి ఇచ్చుకున్నాం. చూడండి, ఈ విధంగా పైన చేసుకొని దీనికి గ్రోతింగ్ గుళికలు అయితే ఇస్తున్నాము. చూడండి, గ్రోతింగ్ గుళికలు ఒక 10 గ్రామ్స్ వరకు ఇచ్చుకోవాలి. ఈ గ్రోతింగ్ గుళికలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో హ్యూమిక్ యాసిడ్ అలాగే ఫల్విక్ యాసిడ్, కాల్షియం, ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మొక్క చుట్టూ వేసుకుందాం. 10 గ్రామ్స్ వేసుకొని మట్టిలో కలిసే విధంగా వేసుకొని ఫుల్గా వాటరింగ్ ఇచ్చుకున్నట్టయితే మనకి ఈ విధంగా చిగురు అనేది వస్తుంది. చూడండి, దీనికి ఇక్కడ కొత్త బడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అవుతున్నాయి. అలాగే దీనికి నిమ్టోడ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం 3 మంత్స్కి ఒకసారి నిమ్ట్ సైడ్ అయితే ఇచ్చుకోవాలి. థ్యాంక్ యూ అలా.